నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ పెద్దలకు, అలాగే నాతోటి నాయకులకు, కార్యకర్తలకు, మిత్రులకు, అన్నలకు, శ్రేయోభిలాషులకు, అక్కలకు, చెల్లెమ్మలకు అందరికీ నేను ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 2019లో మొదలైనటువంటి ఈ అరాచక పాలన ఈ సంవత్సరం ఫిబ్రవరితో అంతమవుతుందని మేమందరం సంబరం పడుతున్నాం. గతంలో ఎన్నో నూతన సంవత్సరాలు వచ్చినాయి, కానీ ఈ సంవత్సరం మాలో ఉత్సాహము, ఉత్తేజము, అసలు సంతోషము ఈరోజు మాకెంతో ఉల్లాసంగా ఉన్నది ఈ సంవత్సరం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఏదో రాజశేఖర రెడ్డి మాదికి ఆనాడు చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ఒక మిత్రులు. వారి పరిపాలన ఏదన్నా ప్రతిపక్షము, అధికార పక్షము ఇద్దరు ఏదైనా ఇచ్చి పుచ్చుకొని మర్యాద, సాంప్రదాయము ఇది ఎట్లుండల్లా, ఏముండల్లా అని వారిద్దరూ చర్చించుకొని సద్విమర్శలు చేసుకునేవాళ్ళు. కానీ ఈరోజు మానసిక హింస ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ అధికారుల ద్వారా పెట్టుకొని ఈరోజు చేస్తా అంటే చాలామంది మేము మా ఎన్నికీడత పోలీసు వేట కుక్కలు వేటాడుతా అంటే తట్టుకోలేని జింకలు అడవిలో పారిపోయినట్లు ఈరోజు మా పరిస్థితి అట్లుండే. కానీ మాకు ఈ సంవత్సరంలో మాకు ఒక భరోసా వస్తుందనే ఉద్దేశంతోనే, ఈ ఉత్సాహంతో ఈరోజు నేను మీ ముందుకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా 2006లో ఎంతోమంది ఒక యువకుల సమూహంతో అడుగులు, బడుగులు, పేదలు, మధ్యతరగతి వర్గాల సమూహంతో ఒక దండు అనేది ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయిలోనే కాదు, భారతదేశ స్థాయిలోనే మేము ఒక రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థగా మేము దాదాపు ఈరోజు 2006 అంటే ఈరోజు 19-20 సంవత్సరాలు మేము 17 ఏళ్ళు 18 ఏళ్ళు పోరాడుకుంటూ ఎలాంటి భరోసా లేని జీవితం మాది అయినను పెద్ద ఆయన అంటే ప్రేమ, పెద్ద ఆయన కుటుంబం అంటే మాకు ప్రేమ, మా అమ్మ భువనమ్మ గారంటే మాకు ప్రేమ, మా పెద్ద ఆయన కళ్ళతో పలకరించే ఆ పలకరింపంటే మాకు పులకరింత. పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎంత దూరంలో ఉన్న కనులతో ఆయన పలకరించడము మాకు ఎంతో పులకరింపుగా ఉంటుంది. మా తుది శ్వాస ఉన్నంత వరకు ఆయన కోసరం పోరాటం చేస్తాం, ఆయన కుటుంబం కోసరం పోరాటం చేస్తాం. వాళ్ళకు మా సేవ చేసుకుంటూ పెద్ద ఆయన పాదపద్మముల ముందర మేము విశ్వాసంగా నీతి నిజాయితీతో మేము పని చేసుకుంటూ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేయకుండా మంచిగా పని చేసుకుంటూ పోతామని ఈ సంవత్సరం నూతన సంవత్సరం సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మేము సొంత ఖర్చులతో, సొంత వాహనాలతో మేము 2006-7 నుంచి ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఆనాటి నుండి ఇటు వరకు ఎలాంటి మచ్చ లేకుండా మేము పని చేసుకుంటూ పోతూ ఉన్నాం. దీనికి ఈ చంద్రదండుకు మాకు కొంతమంది మిత్రులు, నా హితులు, స్నేహితులు వారు కూడా గతం నుంచి కొంతమంది పెద్దలు, ఎందుకంటే సహాయం చేసినటువంటి వారి పేరు చెప్తే అది గుండెల్లో పెట్టుకోవాలి. మేము వాళ్ళు దేవులతో సమానము. కొంతమంది సహకారంతో మేము తీసుకొని ఈ చంద్రదండును నడిపినాం. అలాగే సొంత ఆస్తులు, సొంత సంపాదన, కాంట్రాక్ట్ వలన వచ్చినటువంటి నిధులతోనూ ఈ విధంగా చేసుకుంటూ నడుపుకుంటూ ఒక సర్వీస్ అనేది చేయడం జరిగింది. కొంతమంది అంటారు బిఎం ప్రకాష్ నాయుడు నీకు కూడా పదవి ఇచ్చినారని. కానీ నాకు ఇచ్చిన పదవి ఒక గౌరవం. ఆ పదవిలో ఏ సంపాదన ఉంది,
ఏ సంపాదన లేదు. ఈరోజు అందరితో పాటు నువ్వు ఎందుకయ్యా సొంత ఇండ్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉండావని కొంతమంది అవహేళన చేసినా, కొంతమంది హేళన చేసినా అవి సద్విమర్శలుగా నేను తీసుకొని వాళ్ళను ఫ్రెండ్లీగా నేను తీసుకొని స్పోర్టివ్గా తీసుకొని మేము ముందుకు పోతానే ఉన్నాం. చాలామంది ఈరోజు రాజకీయాలలో ఒక ఎందుకో కానీ ఒక చెడ్డ అలవాటు వచ్చింది. రాజకీయాలంటే ఒక వ్యాపార సంస్థని, రాజకీయాలంటే ఇది ఒక హుందాతనం కాదు, ఒక హోదా అని, ఇది ఒక అహంకారం ఇస్తుంది, ఒక రాజ్యాధికారం ఇస్తుందని చాలామంది పదవులు వచ్చిన వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించుకుంటూ పోయినారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ హోదా కోసం పొట్టి శ్రీరాములు గారు ఈ ఆంధ్రప్రదేశ్ కోసడానికి పోరాటం చేసినారు. ఏ హోదా కోసం ఆనాడు స్వతంత్ర పోరాటంలో భగత్ సింగ్ గారు ప్రాణాలు పోతున్న ఊరి కొయ్యలను లెక్క చేయకుండా బ్రిటిష్ వారితో పోరాటం చేశారో గుర్తు చేసుకోండి. ఏ హోదా కోసం శాంతియుతంగా అహింసే మార్గంగా మహాత్మా గాంధీ గారు పోరాటం చేశారో గుర్తుంచుకోండి. ఏ హోదా కోసం, ఏ రాజ్య కాంక్ష కోసం సుభాష్ చంద్రబోస్ గారు ఒక సపరేట్ అయినటువంటి ఒక సైన్యాన్ని తీసుకొని బ్రిటిష్ వారి యొక్క సైన్యాన్ని తుదిముట్టించడానికి పోరాటం చేసి అసూలు బాశారో ఒకసారి గుర్తుంచుకోండి. ఈరోజు ఎంతోమందిని చూస్తుంటాం మేము. ఎందుకంటే నేను తిరగని ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో నేను తిరగని జిల్లా లేదు, నేను చూడనటువంటి ప్రాంతం లేదు. పెద్దలు మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు 2007లో మీకోసం యాత్ర స్టార్ట్ చేసినప్పటి నుంచి మీకోసం పాదయాత్ర అయితేనేమి, రైతు పోరుబాటు అయితేనేమి, ప్రజా సమస్యల పట్ల పోరాటం అయితేనేమి, ఎన్నో బీదల సమస్యల పట్ల పోరాటం అయితేనేమి, బడుగుల పట్ల పోరాటం అయితేనేమి, ఎన్నో పోరాటాలతో ఆయనతో పాటు నేను అనుసరించి పెద్ద ఆయన నీడన మేము సేద తీరినటువంటి శ్రామికులం. అన్ని ప్రాంతాల ప్రజలను చూసినాం. అన్ని అవలక్షణాలు ఉన్నటువంటి, అన్ని స్వలక్షణాలు ఉన్నటువంటి, మంచి లక్షణాలు ఉన్నటువంటి నాయకులను చూసినాం. ఇది రాంగా ఈ సమాజము ఒక పక్కకు పోతా ఉంది. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈరోజు భారతదేశంలోనే పేదరికం అనేది 90% మందికి ఈరోజు పోతా ఉంది. కొంతమందికి మాత్రమే సంపద, కొంతమందికి మాత్రమే రాజ్యాధికారము, కొంతమందికి మాత్రమే అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఈరోజు ఈ రాజకీయ ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్యంలో లభిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే నాకు బాధ అవుతుంది. కొంతమంది అసమర్థులు, నీతి లేనిటువంటి నాయకులు, కొంతమంది మంచి నాయకులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య, తరిమిల నాగిరెడ్డి, వికే ఆదినారాయణ రెడ్డి, ఇలాంటి నాయకులు ఎంతోమంది ఎన్నో పదవులు అనుభవించి కూడా కొంతమంది తినడానికి తిండి లేక, ఉండడానికి ఇండ్లు లేనటువంటి, గతంలో ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా చేసినటువంటి నాయకులు ఎంతోమంది అసూలు బాసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేటి తరం లీడర్లు జి నాగిరెడ్డి, ధర్మవరం నాగిరెడ్డి, అలాగే వాల్మీకి కులంలో పాలెగారు లింగరాజు గారు, అలాగే చాలామంది ఎస్ రామచంద్రారెడ్డి గారంట, ఇంకా గాదిలింగప్ప గారు, ముక్కన్న గారు, జొన్న సూర్యనారాయణ గారు, ప్రస్తుతము ఎస్సీ సామాజిక వర్గంలో చూస్తే జయరాం గారు, ఇలా నల్లమడ వెంకటరెడ్డి గారు, డాక్టర్ కేసన్న గారంట, చాలామంది ఉన్నారు. వాళ్ళ జీవితాలు నేటి తరానికి ఆదర్శం కావాలి. అది ఎందుకు కాలేకపోతున్నాయో నాకు అర్థం కాలే. డబ్బు ఉండేవాడు ఏం చేస్తాడు? నేను ఈ డబ్బుతో ఈ సమాజాన్ని కొనొచ్చు, నేను ఈ డబ్బుతో ఈ చట్టాన్ని కొనొచ్చు, నేను ఈ డబ్బుతో పోలీసును కొనొచ్చు, నేను ఈ డబ్బుతో దౌర్జన్యం చేయొచ్చు. ఎన్నాళ్ళు చేస్తారు మీరు? ఏం చేస్తాడు? మరొకపారి ఇంకొక విచిత్రమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. ఈరోజు కులం, కొంతమంది బోయలు అంటారు, కొంతమంది కురవలు అంటారు, కొంతమంది యాదవులు అంటారు, కొంతమంది కమ్మలు అంటారు, కొంతమంది రెడ్లు అంటారు, కొంతమంది ఎస్సీలు అంటారు, కొంతమంది మాలలు అంటారు, కొంతమంది
చేనేతలు అంటారు, ఈ విధంగా కొంతమంది గౌడులు అంటారు, కొంతమంది మత్స్యకారులు అంటారు, కొంతమంది సిట్టిపల్లిజలు అంటారు, కొంతమంది కాపులు అంటారు. ఈ విధంగా అన్ని కులాలలోనూ వర్గాలలోనూ విభేదాలు తీసుకొచ్చేది ఎవరు? డబ్బుండే వాళ్ళే. కానీ డబ్బు లేనటువంటి అదే కులంలో ఉన్నటువంటి వారి కోసం వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టరు. ఎవరు ఖర్చు పెట్టినారో రమ్మనండి. ఈరోజు ప్రతి ఒక్కరూ ఒకటి ఆలోచన చేయాలి. ఆ కులాల్లో ఉన్నటువంటి యువకులు కానీ, ఆ కులాల్లో ఉన్నటువంటి పెద్దలు కానీ, మేధావులు కానీ, విద్యావేత్తలు కానీ, సంఘ సంస్కర్తలు కానీ ఈరోజు కుల సంఘాలు ఎందుకండి పనిచేస్తున్నాయి? ఈరోజు ఎంతమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కాలేజీలలో, ఎంతమంది రేపులు అవుతున్నారు, కొంతమంది యువతులు, కొంతమంది అనాథులుగా ఆత్మహత్యలు చేసుకొని రైలు పట్టాల మీద పడిపోతున్నారు, కొంతమంది అన్నం లేక ఎందుకండి ఈరోజు ఎంతమంది ఇల్లు నిప్పంటించుకొని ఆ అగ్నిలో ఆవుతవుతున్నారు. మీ కులాల్లో మీ కులంలోనే ఎవరెవరు చనిపోతున్నారో ఆ కులాలలో వాళ్ళు పోయి ఎప్పుడన్నా పరామర్శించి వాళ్ళని ఏమన్నా మీ కులం తరపున ఏమైనా నిలబెట్టిన దాఖలాలు ఉన్నాయా? ఎవరికైనా సాయం చేసి నేను ఫలానా కులమోని, ఇది నా కులంలో ఉండే కాలేజీ, నా కులంలో ఉండే వాళ్ళకు ఇదో నా కులంలో ఉన్నటువంటి నా ఆస్తినంతా రాసిస్తాను, నా కులంలో ఉండే వాళ్ళకు వయసు మీరినటువంటి పెద్దలకు, అమ్మకు, నాన్నలకు మేము వాళ్ళని ఆదుకుంటాము. ఈరోజు కొడుకులు కోడళ్లతో నిరాధారణకు గురైనటువంటి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడి ఈరోజు వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి వారు కూడా అలాంటి వారిని ఆదుకోలేకపోతున్నారు. ఆకలి సావులు ఎన్ని లేవు. ఈరోజు అవమాన భారంతో ఈరోజు ఎన్ని సాగులు చచ్చిపోతున్నారు. యాడ చూసినా డాంబికం, డబ్బు, పొగరు మీకు ఈ సమాజం ఉంది. కాబట్టి నేను ఈ సమాజాన్ని కోరుతాండేది, అలాంటి అవలక్షణాలు ఉన్నటువంటి ఎవడైతే మీ కులం పేరు చెప్పుకొని మీ కులానికి అన్యాయం చేస్తారో అలాంటి వాళ్ళని చెప్పలతో కొట్టండి. ఎవడైనా కూడా అలాంటి వాళ్ళను చెప్పలతో కొట్టండి. నీతి నిజాయితీగా 10 మంది కోసరం కష్టపడి మీ కులంలో ఉండే వాళ్ళను మిమ్మల్ని ఆదుకొని సాయం చేసే నాయకులను భుజాల మీదకి ఎక్కించుకొని వాళ్ళకు అండగా ఉండండి అని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా అగ్రకులంలో పుట్టడమే తప్పు. ఈరోజు ఒక కమ్మ కులంగానే పుట్టడమే తప్పు. నా పుట్టకే నాకు తప్పు, నా పుట్టకే నాకు రాజకీయ ఎదుగుదల లేదు. ఎందుకంటే నాకే నా కులం వాళ్ళు ఏం సాయం చేయలే. నేను అది కూడా చెప్తాడా. ఎన్నో కేసులు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక, అధికారంలోకి వచ్చినాక ఎన్నో కేసులు, ఎంతమంది మీదనో అక్రమ కేసులు. ఉద్యమం చేస్తే కేసు, పోరాటం చేస్తే కేసు, ప్రశ్నిస్తే కేసు, ఎదిరిస్తే కేసు, పార్టీకి నిలబడితే కేసు. ఎన్ని కేసులు పెట్టి ఎంతమందిని పోలీసు వేట కుక్కల మాదిగా ఎగబడి అహంకారంతో వచ్చి రక్కసితో రాకి 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 మానసికంగా మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టినా తట్టుకొని నిలబడి ఈ సమాజంలో పార్టీ కోసం కష్టపడినటువంటి ఎంతోమంది తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు వారికందరికీ ఆర్థికంగా తినడానికి తిండి లేకపోయినా, వాళ్లకు ఆసరం ఇచ్చే పెదదిక్కు లేకపోయినా, మానసికంగా ధైర్యం చెప్పే ఆదరణ లేకపోయినా, స్వశక్తితో పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ప్రేమతో భూమి కోసం, భుక్తి కోసం, శ్రమజీవుల విముక్తి కోసం ఆనాడు పోరాటం చేసినటువంటి నందమూరి తారక రామారావు గారి కోసం పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కోసం ఈరోజు ఎంతోమంది కార్యకర్తలు, మధ్యతరగతి నాయకులు, కులంలో అన్ని వర్గాల ప్రజలు ఆధారపడి ఈరోజు పార్టీ మీద ఆధారపడి పనిచేస్తున్నాయి. కానీ ఒక పార్టీ కాదు, ఈరోజు ప్రతి రాజకీయ పార్టీలోనూ ఈ ఒక ఎయిడ్స్ ముమ్మారిలా డబ్బు అనేది విచ్చలవిడితనంతో ప్రవేశించి మాలాంటి సమర్థులపైన, మాలాంటి కష్టజీవులపైన, జెండా కోసం ప్రాణమిచ్చే మాలాంటి బడుగుల పైన అవి ఆధిపత్యం చెలాయించాలని చూస్తూ ఉన్నాయి. కానీ ఒక్కటే, అలాంటి ఆధిపత్యాలకు, అలాంటి విష సంస్కృతికి లొంగే కులం కాదు, లొంగే అసమర్థులం కాదు, నిస్సాయులం కాదు, తెగించి ఎదిరించి పోరాడే శక్తి ఈ చంద్రదండుకుంది. ప్రతి రక్తపు బొట్టు 10 మందికి సర్వీస్ చేసే శక్తి ఈ చంద్రదండుకుంది. చంద్రదండ అంటే చంద్రబాబు నాయుడు గారి పాద పద్మముల నీడన బతికే దండ ఇది
చంద్రదండు. ఈ దండులో ఒక కులానికి సంబంధించింది కాదు, ఒక మతానికి సంబంధించింది కాదు, దాదాపు 1000 మందికి పైన ఈరోజు 1000-2000 మంది ఉన్నారు. ఆ రోజు నుంచి పనిచేసినటువంటి వాళ్ళు. మాకు తినడానికి ఉండడానికి అవకాశం లేకపోయినా రోడ్లలోనూ వంకల్లోనూ వాగుల్లోనూ పడుకొని, టయానికి అన్నం లేకపోయినా పెద్ద ఆయన చూపెట్టుకొని ఆయన కనులలో ఆనందం చూసి మేము తినినట్లు సంతోషపడేవాళ్ళం. ఆయన కళ్ళలో చూపులతో పలకరింపులు చూసి పులకరించిపోయేవాళ్ళం. ఒక్కటి ఇతర పార్టీలో ఉన్నటువంటి శ్రామికులకు, ఇతర పార్టీలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వాళ్ళకి చెప్తున్నా, ఈరోజు కులాల పేరుతో సంఘాలు ఏర్పడుతున్నాయి, మతాల పేరుతో సంఘాలు ఏర్పడుతున్నాయి, ప్రాంతాల పేరుతో సంఘాలు ఏర్పడుతున్నాయి. అదే సంఘాలు కులం మతం లేనిటువంటి పేదల సంఘంగా మీరు ఎందుకు ఏర్పడలేదు అని నేను ప్రశ్నిస్తున్నా. అన్ని కులాలలోనూ ఒకటే. డబ్బుండేవాడు ముందుకు పోయి మన మీద పెత్తనం చేసుకుంటూ మన భుజాలు ఎక్కి అనగదొక్కుతూ ఉంటే, మన దొమ్మల మీద వాడు ఎక్కి వికటాసం చేస్తూ మన దొమ్మలను వారి పాదాల కింద మనం నలిగిపోతూ ఉంటే, నలిగిపోవాల్సిన జీవితాలు ఇలాగే మనం నలిగిపోవాలా? ప్రశ్నించే తత్వం నేర్చుకోండి, పోరాడే తత్వం నేర్చుకోండి. 10 మంది కోసం బతుకుతాం, 100 మంది కోసం చస్తామని నేను తెలియజేస్తూ ఉన్నాను. డబ్బుండేవాడు కొల్లగా సంపాదించినారు. శ్రీకృష్ణదేవరాయలు ఆ రోజు కోట్లతో సంపాదించి చెట్లు నాటినాడు, మంచి పనులు చేసినాడు. శ్రీకృష్ణదేవరాయల కన్నా ఎంతోమంది అంతకుముందు రాజులు కోట్లు సంపాదించుకున్నారు, కానీ వాళ్ళ పేరు లేదు. ఈరోజు శ్రీకృష్ణదేవరాయలదే పేరుంది. మరి శ్రీకృష్ణదేవరాయలు చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఒకటి గుర్తుపెట్టుకోండి. అధ్యక్షుడు సద్దాం హుసేన్ నా జాతి కోసం, నా మతం కోసం, నన్ను నమ్ముకున్నటువంటి ఇస్లాం సమాజం కోసం నేను నిలబడను, నేను ఇట్ట నిలువన ఇట్లే కూర్చుంటా అని పోరాడి ఉరి కొయ్యలను కూడా ముద్దాడి అసలు బాసినటువంటి ఎంతోమంది యోధుల చరిత్రలు చదివినాం. అతనికి తెలుసు నన్ను ఉరి తీస్తారని. ఆ జడ్జి గారు అడిగారు, నిన్ను ఉరి తీయల్లా నేను, కానీ నువ్వు లేచి క్షమాపణ అడుగని. నేను క్షమాపణ చెప్పనని. అలాంటి ఎంతో వ్యక్తిత్వం గల లీడర్ నాయకులు ఉన్నారు ఈరోజు సమాజంలో. ఇప్పుడు కూడా కొంతమంది మంచి నాయకులు ఉన్నారు. నిరంతరం ప్రజలతో జీవించుకుంటూ ప్రజా సమస్యల కోసం పాటుపడే మంచి నాయకులు ఉన్నారు, అందరూ లేదని నేను. కాబట్టి మిగతా వీళ్ళ డబ్బుండే వాళ్ళ పెత్తనాన్ని మనం సహించకూడదు. కులాలకు మతాలకు అందరికి అతీతంగా మనం అందరం పోరాడదాం. పార్టీలకు అతీతంగా మన పేదల సమాజాన్ని మనం సంరక్షించుకుందాం, పేద వర్గాలను మనం కాపాడుకుందాం. మనమందరం ఐకమత్యంగా ఉండి ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని పాలనకు మనం అంతం పలికి, స్వస్తి పలికి, మన రామరాజ్య పాలనటువంటి మన చంద్రబాబు నాయుడు గారి గెలుపు కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలలోని పేదలు ప్రతి ఒక్కరూ పనిచేయాల. మన పేదలు లేనటువంటి దేవుడు రాజ్యాన్ని స్థాపిస్తానని మన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు మనకు మాట ఇచ్చినాడు. కాబట్టి ఆ మాట కట్టుబడి మనం అందరం అన్ని పార్టీల్లో ఉన్నటువంటి పేద వర్గాలందరూ ఐకమత్యమై తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికి ఈ రాష్ట్రాన్ని మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకొని నూతన రాజ్యాన్ని అయినటువంటి అమరావతిని నిర్మించుకొని పేదరికం లేనటువంటి పాలన కోసం మనమందరం చెయ్యి కలిపి కదం తొక్కుతూ ముందుకు పోయి పేదరికం లేని జెండాను అజెండాగా చేసుకొని ఎక్కడైతే పేద వర్గాల మీద ఈ ధనికుల దారులు ఉంటాయో వాటిని ఖండించి మనం అందరం కష్టపడి పనిచేద్దామని తెలియజేస్తూ మీ ముందుకు వచ్చినటువంటి ఒక పేద మధ్య తరగతికి చెందినటువంటి ఒక వ్యక్తిగా ఆ కష్టాలు, ఆ బాధలు పడి ఎన్నో కష్టాలు పడుతూ ఈ పొద్దున జీవితాలను ఈ సంపన్న ఈ ధనవంతులకు వ్యతిరేకంగా పోరాడుతూ అలసిపోకుండా లేచి నిలబడి పడిపోయినటువంటి ఎగిసిపడే కెరటంలా ముందుకు పోతున్నాము. నాకు కూడా సహాయ సహకారాలు ఇచ్చినటువంటి పెద్దలకు, స్నేహితులకు, శ్రేయభిలాసులకు, నా కుటుంబ పెద్దలకు,
మిత్రులకు బంధువులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ కుటుంబంలోని పెద్దలందరూ అమ్మా నాన్నలు అన్న వదినలు అక్క చెల్లెళ్ళు అందరూ బాగుండాలని మీరందరూ పిల్లలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ మిమ్మల్ని ప్రార్థిస్తున్నటువంటి ఈ చంద్రదండు మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఇంతటితో నేను ఈ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను.